ప్రజల తీర్పుని గౌరవించే వ్యక్తిని నేను నా లైఫ్లో ఒకసారి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన ఆర్మూర్ నుంచి, ఒకసారి 2 సార్లు ఏమో పార్టీ టికెట్ మీద చేసిన. ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఓడిపోయినా, రెండోసారి ఏమో బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఓడిపోయినా. 7 సార్లు కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్తో కలుపుకొని, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఇవి గెలిపోవడం లేదు, సామాన్యంగా జరిగేటివి. రాజకీయ నాయకుడికి ఇవి రొటీన్. ఇది చాలా మంది రాజకీయ నాయకులకి గెలుపోవటంలు సహజంగా నడిచిపోతూ ఉంటాయి. కానీ మీ విషయం వరకు మాత్రం ప్రతిసారి విజయమే చూస్తున్నాం మిమ్మల్ని. ఫస్ట్ టైం అపజయం అనేది వరించింది. రైట్, అది కొంత బీఆర్ఎస్కు గాలి వ్యతిరేకంగా వచ్చింది అనుకుంటున్నాను నేను. సరే, మాకు కూడా మైనస్ పాయింట్స్ ఉంటుండొచ్చు. ఏదేమైనా ఓడిపోవడం దురదృష్టకరం. నాది ఎట్లా గెలుస్తా అనుకున్నా, రిపోర్ట్స్ కూడా చాలా బాగుండే. 2 days బిఫోర్ కొంచెం చేంజ్ అయిపోయింది, దానివల్ల ఓడిపోయాను అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవించే వ్యక్తిని నేను. మీకు నిజామాబాద్కి విడిది అని అనుబంధం ఉంది. అలాంటి నిజామాబాద్లో గడిపిన కొన్ని సంవత్సరాలు, ఆర్మూర్ కావచ్చు, బాన్స్వాడ సైడ్ కావచ్చు, లేకపోతే బోధన్ సైడ్ కావచ్చు, నిజామాబాద్ అర్బన్ రూరల్ కావచ్చు, ప్రతి కాన్స్టిట్యున్సీతో మీకు ఒక అనుబంధం అనేది ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్మూర్కి కానీ నిజామాబాద్ రూరల్కి కానీ మీ అనుబంధం ఎలా ఉండేది కాన్స్టిట్యున్సీతో? నా అనుబంధం ఎట్లా ఉంటుందంటే, ఒక రాజకీయ నాయకుడికి ప్రజలకు ఉన్న అనుబంధం కాదు నాది. ఒక ఇంట్లో ఉన్నటువంటి నా కార్యకర్త ఉన్నాడు అనుకోండి, మా నాయకుడు అనుకోండి, ఆ నాయకుడికి కార్యకర్తకు ఒక అన్నలాగా ఉంటాను నేను, ఓన్ బ్రదర్ లాగా ఉంటాను నేను. నన్ను ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న అనుకుంటారు. వయసులో పెద్దవాళ్ళు నా తమ్ముడు అనుకుంటారు, వయసులో చిన్నవాళ్ళు మా అన్న అనుకుంటారు, సొంత అన్నగా భావిస్తారు వాళ్ళు. విషయం ఎట్లా ఉంటుంది నా లైఫ్లో అంటే, వచ్చి సమస్యను నాకు చెప్తా ఉంటే, వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే నేను హృదయంతో స్వీకరిస్తాను. నేను లిప్ సింపతి ఏముండదు నాకు. ప్రజలతో మాట్లాడి పంపించే వ్యక్తిని కాదు నేను. ఆ వ్యక్తి బాధతో మాట్లాడుతుంటే హృదయంతో వింటాను నేను. కాబట్టి నాకు అనుబంధం ఉంది ప్రజలతోటి. నేను ఎప్పుడు నిజాయితీగా ఉంటా, నిజాయితీగా మాట్లాడతాను నేను. అయితే అని చెప్తా, కాదని చెప్తా. నాతో కాకుంటే ఇంకెవరితో అవుతుంటే వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. వచ్చిన ఏ వ్యక్తిని కూడా ఉట్టి చేతులు కాకుండా పని చేసి, లెటర్ రాసో, ఫోన్ చేసో, మాట్లాడో, మర్యాద చేసో పంపిస్తా తప్ప ఎవరిని ఉట్టిగా నిర్లక్ష్యం చేసి టైంపాస్ రాజకీయం ఎప్పుడు నాకు ఉన్నటువంటి ఒరిజినాలిటీ అది. దానివల్ల సక్సెస్ అవుతున్నాను. గత 45 years నుంచి రాజకీయాలు మనగలుగుతున్నానంటే దానికి కారణం ఒకటే. కాబట్టి నాకు సంతోషం ఉంది, నాకు సంతృప్తి ఉంది. నాకు రాజకీయాలలో నేను ఎవరికి అన్యాయం చేయకుండా సరైనటువంటి న్యాయమే చేస్తున్నా, నా సర్వీస్ కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నటువంటి సంతృప్తి నాకు ఉంది. హరీష్ రావు గారు బహిరంగ సభలో ఓటమి ఎరగని నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఏకైక లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్. కాన్స్టిట్యున్సీ ఏదైనా కూడా చాలాసార్లు కూడా మిమ్మల్ని కాన్స్టిట్యున్సీ మార్చి ఇచ్చినా కూడా ప్రతి చోట విజయాన్ని ఎగురవేశారు. అలాంటి హరీష్ రావు గారు ఒక బహిరంగ సభలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఓటమి ఎరగని నాయకుడిగా పేర్కొన్నారు. ఆ డిస్టీ ఏమైనా తగిలిందా మీకు? అంటే ఎవరే కానీ సరే ఉండుండొచ్చు. హరీష్ రావు గారు మా నాయకుడు కాబట్టి, సరే నేను వాళ్ళ పార్టీలో ఒక లెజిస్లేటర్ కాబట్టి, కంటెస్ట్ చేసే వ్యక్తిని కాబట్టి నా గురించి ప్రేజ్ చేస్తూ ఉంటారు ప్రజలు అనుకుంటా తప్ప, నాకేదో కొమ్ములు వచ్చి కళ్ళు పోయి నెత్తికెక్కి వ్యవహరించే వ్యక్తిని కాదు. నాకు ఎంత పొగిడినా నాది నేను అవగాహన చేసుకునే వ్యక్తిని కాబట్టి తను నన్ను ప్రేజ్ చేసిండు. చాలా చాలా థ్యాంక్స్ వారికి కూడా. ఎందుకంటే ఎక్కడే కానీ ఏ నాయకుడు కానీ తను ఉన్న కాన్స్టిట్యూన్సీ విడిచిపెట్టి పోడు బయటకు, అక్కడనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు, పేరు అవసరం లేదు నాకు. ఆ వ్యక్తులు అక్కడనే ఉన్నారు, అక్కడనే గెలిచిండ్రు, అక్కడనే ఓడిపోయినారు. బయటకు వస్తే ఓడిపోయినారు, తప్పిపోయి బయటకు వస్తే ఓడిపోయినారు. కానీ అట్లా కాదు. నాకు ఒక ధైర్యం ఏముంటుందంటే ఛాలెంజింగ్. చలో నన్ను బాధపడడం అనిపించింది, ఛాలెంజ్ తీసుకోవాల్సిందే అని పోయి ఛాలెంజ్ చేసిన. నామినేషన్ నాడు నాకు 100 మంది మాత్రమే. నాతో శ్రీనివాసరెడ్డి గారికి 10,000 మంది నామినేషన్ నాడు. 10,000 మంది ఉన్నటువంటి వ్యక్తి నామినేషన్ వేస్తున్నప్పుడు 100 మంది నేను వేస్తున్నప్పుడు నాకు ఎట్లా ఉంటుంది? అంటే నేను ఒకరి పిరికి పందని అయితే, నేను ఒక ధైర్యం లేని వ్యక్తిని అయితే నాకు 100 మంది నేను ఎక్కడ గెలుస్తాను అనుకుంటాను. కాదు, నేను గెలుస్తాను అనుకున్నాను. గెలిచి చూపించిన కూడా, పని చేసినా కూడా సంతృప్తిగా ఉంది నాకు. అదేవిధంగా ఎక్కడున్నా కానీ ఇలా నాకు కేసీఆర్ గారు నాకు పిలిచి సర్వే చేసి నీకు బాగుంది సర్వేలో నిలబడండి అని చెప్పాను. నేను మన కవితమ్మని పెట్టండి సార్ అని చెప్పిన. వద్దు నువ్వు ఉండు, ఇప్పుడు నువ్వు ఉంటేనే బాగుంటుంది అని చెప్పిన. తర్వాత నేను ఇంక వేరే వాళ్ళ పేరు కూడా చెప్పిన. సార్ నాకు వద్దు సార్, మన వ్యక్తి కూడా నేను నీకు చెప్తున్నా, నువ్వు ఉండు అని వారన్నారు. కేటీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు, కవితమ్మ కూడా అన్నది పాపం. కానీ ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే నిజామాబాద్కి రూరల్గా ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పటికీ
ఎంపీ అని అంటే కవిత గారి పేరే ప్రధానంగా వినపడతా ఉంది. Yes. సీఎం కూతురు కాబట్టి కల్వకుంట్ల కవిత అంటే నిజామాబాద్కి ఒక బ్రాండ్ అయితే ఉండేది. ఎస్ గతంలో ఆమె చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఎస్ ఒక నంబర్ 1 ఎంపీగా జాగృతి చేసినటువంటి ఆడబిడ్డగా చాలా బలమైన నాయకురాలు ఉన్నప్పటికీ కూడా సొంత కూతుర్ని కాదనుకొని కేసీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఎంపీ రేస్లో నిలబెట్టడానికి గల కారణాలు ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిచింది ఆమె ఎమ్మెల్సీగా. 4 years టైం ఉంది, ఇంకా ఎందుకులే, ఇంకా 4 years టైం ఉంది, సర్వీస్ చేసుకుంటారు. ఒకవేళ ఆమె పెట్టే బదులు నన్ను పెడితే బాగుంటుంది అనుకున్నాడు, పెట్టింది తప్ప వేరేం లేదు. ఆమె సహకారం కూడా నాకు ఉంది, ఆమె చెప్పింది కూడా నేను ఉండి నేను గెలిపిస్తాను అని చెప్పింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ ఆమె ఈడీ వల్ల అరెస్ట్ కావడం కొంత బాధ కలిగిస్తుంది నాకు. ఇదంతా పథకం ప్రకారంగానే కవిత మీద ఈ లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టే ఆమెకి ఎంపీగా నిలబెట్టడం వల్ల కొన్ని అపజయాలకి రుచి చూసినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ ఆ అపజయం సాధ్యమవుతుందేమోనని బాజిరెడ్డి గోవర్ధన్ని పెడితే బాగుంటుంది, కవిత మీద లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి ఆమెను తప్పించి ఎంపీగా మిమ్మల్ని తీసుకొచ్చారని ప్రధానంగా ఇప్పుడు చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి, కంటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. చాలా మంది దేశంలో చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ కవిత మీద అయితే ఇప్పుడు ప్రూవ్ అయింది కదా, ఈడీ అరెస్ట్ కూడా అయింది కదా. ఒక విషయం చెప్తా, కవితమ్మ గారి మీద ఒక కుట్ర ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు గత 1 year నుంచి కుట్ర చేస్తున్నారు వాళ్ళు. ఆమె దీనిలో ఉంది, దానిలో ఉంది, లిక్కర్లో ఉంది, లేకపోతే తొందరగా కుటుంబం జైలు పోతారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు, తర్వాత బండి సంజయ్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు ప్రతిరోజు అదే కార్యక్రమం పెట్టుకున్నారు. అరెస్ట్ చేయకపోతే కుమ్మక్కయ్యండి బీజేపీ వాళ్ళు, మేము ఈ విధంగా రెచ్చగొట్టి ఆమె సాక్షిగా ఉందని పెట్టి ఫస్ట్ కేసులో మళ్ళీ అక్యూజ్ని పెట్టుడేది నాకు అర్థం కాదు. సాక్షిగా ఉన్న వ్యక్తిని అక్యూజ్ చేస్తారు ఎవడన్నా? ఇక్కడ చరిత్రలో ఉందా? అంటే ఆమె సుప్రీంకోర్టులో వేసింది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని పగ సాధించడానికి. అది రెండో విధంగా ఏంటంటే, ఎప్పుడైతే మోడీని విమర్శించాడో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మోడీతో ఢీకొన్నాడో అప్పటి నుంచి శత్రుత్వం పట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. ఈయనను తొక్కేస్తే మాకు ఎవరు అడ్డం ఉండరు తెలంగాణ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఇవంతా కుట్ర చేసి మరి ఈ కేసులో ఆమె నిరికించి విట్నెస్గా ఉన్న మహిళను రేపు అక్యూజ్డ్ పర్సన్ చేసి అరెస్ట్ చేయడం అనేది ఏదైతుందో ఇది కుట్రలో భాగం. ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఇది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగు కాంగ్రెస్ పార్టీ. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ వ్యక్తి కాదు, ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడు పెట్టుకుంటాయంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తుంటాయి. మన చంద్రబాబు నాయుడు బీజేపీతో కుమ్మక్కయ్యాడు, అంటే అలయన్స్ అయ్యాడు. ఈయన కూడా అలయన్సే. రేపు అవసరమైతే రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈయన జస్ట్ లైక్ మహారాష్ట్ర షిండే ఎట్లయిండో రేవంత్ రెడ్డి కావడంలో కూడా పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు. అంటే తొందరలోనే రేవంత్ రెడ్డి డెఫినెట్ గా తీసుకొని బీజేపీలోకి వెళ్తారు అని అంటారు. డెఫినెట్ గా. ఎందుకంటే వీళ్ళకు రాజగురు ఎవరు? రామోజీరావు గారు. నాకున్న సమాచారం ప్రకారంగా రామోజీరావు గారిని కలిసిండు రేవంత్ రెడ్డి గారు. 4 hours డిస్కస్ చేసిండ్రు. రామోజీరావుకి ఇద్దరికి గురువు ఆయన. రామనాయుడు గురువు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి గురువు. వాళ్ళు ఆయన ఒకటే సజెషన్ ఇచ్చిన విషయం ఏంటంటే, కేసీఆర్ గారు మోడీతో పెట్టుకున్నారు కాబట్టి ఇబ్బందుల పాలవుతున్నాడు ఆయన, మేము పెట్టుకోక మోడీతోనని చెప్పాడు. పెట్టుకోకునే విషయం ఏదైతే ఉందో బయట ఎప్పుడు వచ్చిందంటే, మొన్న ఒక మీటింగ్లో మేరా బడబాయి మోడీని పట్టుకుని ఆ మేరా బడబాయి మా యొక్క చోటబాయి గుజరాత్ మోడల్ మాకు కూడా కావాలని అయితే మాట్లాడాడు, నిధులు కావాలన్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోలేదు. అంటే దాంట్లో తప్పేం లేదు కదండి. గతంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం మోడీ గారు వస్తే రిసీవ్ చేసుకోవడాన్ని పోడైన పరిస్థితి. ఎప్పుడైతే ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్నాడని తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్కి జ్వరం వచ్చేది. కేసీఆర్ పోయి రిసీవ్ చేసుకోవాలి ఒక ప్రధానమంత్రిని అని అంటే రిసీవ్ చేసుకోవడానికి పోయే దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వస్తున్నారంటే ఖచ్చితంగా స్వాగతం పలికాడు. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి చాలా తేడా లేదా? తేడా ఎందుకున్నా అంటే, తేడా ఉండడం పేరు కేసీఆర్ గారికి మోడీకి జరిగిన ఘర్షణ ఏతుందో దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమతామూర్తి విగ్రహం ఇనాగరేషన్ ఆవిష్కరణ అక్కడ స్టార్ట్ అయింది. మొత్తం పని చేయించింది కేసీఆర్ గారు, సీఎం గారు అప్పుడున్నప్పుడు. ఆయన డైరెక్షన్ ఏమైందంటే, సీఎం పేరు ఉండదు అక్కడ, నా పేరే ఉండాలి. మోడీ డైరెక్షన్. సీఎం కష్టపడి దాన్ని సహకరించింది పక్కన పెట్టేసి ఇవాళ జూపల్లి రామేశ్వరరావు గారికి డైరెక్షన్ ఇచ్చి అక్కడ చిన్నజీర స్వామి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం ఉండద్దంటే ఎట్లా పోతాడండి ఆయన? ఎందుకు పోతాడు? ఆయన కరెక్ట్గా వ్యవహారం చేస్తే మోడీ యాదగిరిగుట్ట కానీ పిలుస్తుండే. యాదగిరిగుట్ట ఇనాగరేషన్కు మోడీ వస్తుండే, మాకున్న సమాచారం.
ఎప్పుడైతే ఇక్కడ అవమానించారో ముఖ్యమంత్రి గారిని, ఆయన అవమానపడలేండు, వెళ్ళలేదు. తను చాలా కొంచెము ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి పోలేదు. అక్కడి నుంచి రప్చర్ అయిపోయింది. దాని తర్వాత ఇవన్నీ జరిగినాయి. నేనేమంటున్నా అంటే, సరే పోయిండు, ప్రధానమంత్రి వచ్చిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోయిండు, అంత భజన చేసే అవసరం లేదు కదా, అంత భజన చేసే అవసరం లేదా? అంతకుముందు గుజరాతీ మోడల్ ఏమన్నాడు? గుజరాతీ మోడల్ అంటే దోసుకొని పోడేనా, సంస్థలు లేపుకొని పోడేనా, అదే మోడల్ కావాలి మాకు అని మాట్లాడిన వ్యక్తి అది నోరా తాటి మట్టన మళ్ళీ వచ్చి గుజరాత్ మోడల్ మాకు కావాలన్నది. ఎప్పుడెప్పుడు ఏం మోడల్ మారుస్తున్నా అర్థమైతే లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు, తెలుగు కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ కుమ్మక్కై కుట్ర చేసి కవితమ్మను లోపడి చేసింది తప్ప వేరే విషయం లేదు.